విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందనేది ప్రజల మాటల్లో తెలుసుకుందాం. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది సార్, దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. కూటమి వచ్చింది, ప్రభుత్వం ప్రజెంట్ బాగానే పరిపాలిస్తున్నారు. అంటే గత ప్రభుత్వాన్ని చేసిన తప్పులు మనం ఎంచుకోకుండా మీరేం చేద్దాం అనుకుని చేసి ప్రజలకి న్యాయం చేస్తారని మేము ఓటేస్తాం. కాబట్టి ఆ ప్రభుత్వం ఇలా చేస్తుంది అలా చేస్తుంది పాత జ్ఞాపకాలు 10 సార్లు పెనుకుంటే ఆ ప్రభుత్వం మీద ఇంకా ప్రజలకు నమ్మకం పెంచేటట్టు మీరే చేస్తున్నారు. అలా చేయకుండా మీరేం చేద్దాం అనుకుంటున్నారో అది చేసి అందరికీ ఉపాధి కల్పించి మీరు ఇస్తామనుకున్న పథకాలన్నీ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా మీకు ఓటేస్తాను. అదేవిధంగా మీరు ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగానే ముందుకు పరిపాలిస్తే ఇంకా నెక్స్ట్ టైం కూడా మీకు అందరికీ ఓటేయడానికి ముందుకు వస్తారు జనాలు. సార్, గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం కంప్లీట్ చేస్తారంటారా? కంప్లీట్ చేస్తుందని మన నమ్మకంతోనే ఓటేస్తాం. కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ న్యాయం అవ్వాలి, అందరికీ అమరావతి నిర్మాణం జరగాలి, ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలి. మనకి వర్షాకాలం అంటే ప్రాబ్లం లేదు, తర్వాత మిగతా సీజన్లో మనకి వాటర్ వల్ల ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి. మన వ్యవసాయక రాష్ట్రం కాబట్టి అందరికీ మనకి వాటర్ కావాలంటే ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా, ఎలా ఉంది 100 రోజుల పాలన? బాగానే ఉంది. సిరియాపరాలైనా పోలీసు వాళ్ళైనా కొంచెం బాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే అడు జరగండి, ఇడు జరగండి, పీకేస్తాం లాగేస్తామని. కానీ కొంచెం పద్ధతిగా అడిగడితే బాగానే ఉంది. మిగతా అంతా బాగానే ఉందమ్మా? బాగానే ఉంది. గత ప్రభుత్వంలో కూడా జరిగింది ఇలాగా? లేదు, ఏదో నేను ఇస్తున్నాను నొక్కుతున్నాను అనే మాటే కానీ అన్నిటికీ కూడా మొడమోసినట్టే ఉంది. పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పుడు వరకు. ఏదో ఆ నాయన దయ వల్ల చంద్రబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ బాగానే ఉంది, పర్వాలేదు ఇప్పుడు వరకు కూడా. ఏదో ఈ 4 రోజుల్లోనే మనకి ఏం తెలిసిద్ది, ఈ 4 రోజుల్లోనే ఏం తెలిసిద్ది అయినా ఇప్పుడు వరకే పర్వాలా. మా మనవాడికి ఒక్క సంవత్సరం కూడా అమ్మఒడి పడలే. అసలు ఎంతమంది దగ్గరికి తిరిగాము, జగన్ ఆఫీస్ చుట్టూ తిరిగాము, ఎంతమంది దగ్గరికి తిరిగినా అసలు పడేయాల. ఇదిగా అన్నారు, అదిగా అన్నారు, ఏ దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి వెళ్ళాం, నీ దగ్గరికి వెళ్తే ఆ దగ్గరికి వెళ్ళమన్నారు కానీ అసలు పడలే, అసలు రాలే. పెన్షన్ వస్తుందమ్మా మీకు? మా వారికి వస్తుంది. ఎంత ఇస్తాను? ఇదే మొన్నటి దాకా చంద్రబాబు ఆయన ఇచ్చాడు, ఇప్పుడు 4,000 వస్తుంది. పర్లేదు బాబు, బాగానే ఉంది. అన్న క్యాంటీన్ కానీ మేమైతే తింటాకు కుదరదు, కానీ అన్న క్యాంటీన్ కానీ అన్ని మహానుభావులు బాగానే చేస్తున్నారు. చెప్పండి సార్, ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్? ప్రభుత్వ పాలన అంటే ఆయన సీనియర్ కదండి, బాగుంటుంది. గతంలో మేము వాస్తవంగా వైసీపీకి జగన్కి చేసాం మేము. అతను ఏం చేశాడు, వ్యక్తిగతంగా ఈ బాబాయిని ఇట్లాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయటము, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వకోకుండా ఇట్లాంటి వ్యవస్థలని నిర్వీర్యం చేశాడు. అసలు ఏదైనా టీటీడీ కానీ ఏదైనా ఒక మైనింగ్ కానీ ఏది చూసినా మేము బాగా చేస్తాడని అనుకున్నాం. అతను చెయ్యకపోగా ఈ పవన్ కళ్యాణ్ని ముగ్గురు బెళ్ళాలంటాం, ఇట్లాంటివి వ్యక్తిగతంగా మా మనుషుల్ని విమర్శించడం, ఉన్న మంత్రుల్ని వాళ్ళని ఇళ్ళ మీద రెచ్చగొడతాం, చేసి మిగిలిన అన్నీ దోసుకు తింటాం. అందిన చోటల్లా విల్లాలు కొనటం, లేకపోతే ప్యాలెస్లు కొని ఇటు కట్టేయడం, ప్రభుత్వ స్థలాలని దోపిడీ చేయడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడండి. ఇంకేం చేయాలి? డెవలప్మెంట్ ఏముంటుంది? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏముంది, ఈయన చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలా. ఏం తప్పేం కాదు, అది కుర్రాడు వయసులో ఉన్నాడు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అమ్మ పథకం, ఇప్పుడు భోజనం పథకం ఉందండి, అన్న క్యాంటీన్ ఎంతమందికి ఉపయోగపడుతుందండి, నిరుపేదలకి. అట్లాంటివి కూడా నిరంకుశంగా అణిచేసాడు ఆయన, ఒక నిరంకుశ డిక్టేటర్ లాగా అణిచేసాడు ఆయన. ఇవన్నీ చూసి ఏంటంటే ఇతను సరైన వ్యక్తి కాదని చెప్పి మేము పక్కాగా మాది అసలు ఓటు పుట్టిందే కాంగ్రెస్లో, మాది వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు. ఆ తర్వాత ఇతన్ని చూసి ఇతనికి యాంటీగా మారాల్సి వచ్చింది మేము. ఇట్లాంటి ఇతని పాలన చూసి కానీ సొంత బాబాయిని సొంత చెల్లికి న్యాయం చేయనివాడు ఊరోళ్ళకి పేదలకి ఏం చేశాడండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఊరినే ఒక ఏదో పథకాల రూపంలో ఒక 10 పైసలు
లాభం చేసి వెనకాల ఇదంతా దోపిడీ వ్యవస్థ, దోపిడీదారులాగా తయారు చేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని దోసేసి ఈయనేంటంటే నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉన్నారు ఆయన వెనకాల ఉన్న ఒక్క సీనియర్ నాయకుడైనా ఉన్నాడా? ఎవరు ఉండరు అట్లాంటి అతను వెనకాల. అతను చివరికి ఏంటంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడికో చోట వెళ్ళిపోతాడు, జైల్లోకి వెళ్ళిపోతాడు. ప్రజలందరూ ఏముంది సంకనాగితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవన్నీ ప్రజల మీదే కదా పడేది. రాష్ట్రం డెవలప్మెంట్ అవడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది? 10 సంవత్సరాల 20 సంవత్సరాల? ఆల్రెడీ సగం ఇదైపోయింది. అదే అతను పద్ధతే కరెక్ట్ కాదని చెప్పి మేము మారి టర్న్ అయ్యి ఇంత మెజారిటీ రావడానికి కారణం అదే అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, పాలన ఎలా ఉంది సార్? ఇప్పుడుండే పాలనలో చాలా బాగుంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగినాయి. ప్రజలంతా చూశారు ఏం జరిగాయి అనేది. తర్వాత మన తిరుపతిలో లడ్డు గురించి ఎంతో వివాదం జరుగుతోంది. తర్వాత ఆ లడ్డు గురించి ఎంతో కెమికల్స్ అని ఏదో వాడినారని చెప్పి నెయ్యిని రద్దు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బతికేదానికి ఈ ప్రభుత్వంలో చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, రామారావు చేశాడు. దానివల్ల ఆ పాలన కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, తర్వాత ఎన్నో అరాచకాలు చేశాడు. ఐపీఎస్ఎల్ని చాలా దారుణంగా చేశాడు. ఐపీఎస్ఎల్ కానీ ఐఏఎస్ఎల్ కానీ అందరినీ ఏడిపించారు. ఈరోజు వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు గతి చూశారు. ఇంకోటి వచ్చి చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు పెట్టాడు. ఇప్పుడు వరద బాధితులకి పాపం ఎంతోమంది 15,000 ఇస్తున్నాడు. ఇంటింటికి ఏమేమి వరద ప్రజల్లో తిరిగి ఆయన స్వచ్ఛందంగా తిరిగి ఐపీఎస్లు ఐఏఎస్లు అంతా తిరిగి ఉద్యోగులంతా కలిసి దాన్ని పోరాడిస్తున్నారు. దాని గురించి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తర్వాత ఇంకోటి వచ్చి అంతకుముందు రాజశేఖర రెడ్డి ఇంతగా చేయలేదు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి పార్లమెంట్లో ఇద్దరు నడిచారు, ఏది ప్రాబ్లం లేదు. కిరణ్ గవర్నమెంట్ చేసింది రోషయ్య చేశాడు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా చేశాడని చెప్పి మా కడుపులో చాలా బాధ అయ్యి ప్రజలంతా కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తించారు. దానివల్ల ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తున్నా మీడియా ద్వారా. తర్వాత వచ్చి మళ్ళా అన్నా క్యాంటీన్స్ అని పెట్టాడు. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అని చెప్పి ఎంతోమందికి ఉపాధి కల్పించినట్లు. అది ఎంతోమంది బీదోళ్ళు ఉంటారు, సౌకర్యాలు ఉంటారు, అందరూ ఉంటారు. అందరినీ మనం కట్టకూడదు. దానివల్ల ఉపాధి కడుపు కోసం ఎంతో కష్టపడిన వాళ్ళు 5 రూపాయలు భోజనం పెట్టాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆనాటి ప్రభుత్వంలో అన్ని దాగుడుగా చేసుకోండి, అన్ని దాగుడుగా. ప్రభుత్వంలో ఏదైనా సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయాలన్నా భయపడే వాళ్ళం. ఇప్పుడైతే భయపడే పని లేదు. మన పబ్లిక్గా చంద్రబాబు ఏదన్నా కానీ స్వయంగా చెప్పండి, దాని గురించి రెక్టిఫై చేసుకుంటాడు చంద్రబాబు. ఎలా చేయాలా ఏం కథ అని చంద్రబాబు నేర్పిస్తాడు. అతని దగ్గర మేము చిన్నోళ్ళైనా కూడా అతని దగ్గర నేర్చుకోవడం చాలా ఉంది. ప్రభుత్వం అమరావతిని ఎంతగానో నిర్లక్ష్యం చేసింది సార్, ఈ ప్రభుత్వం కంప్లీట్ చేస్తారంటారా? అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అభివృద్ధి చేసుకుంటే అప్పుడు ఓటు మనోళ్ళు ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబుకి. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత రైతులను ఎంతో హింస పెట్టాడు. అక్కడ ఎంతో హింస పెట్టి చాలా చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఎంతో ఏడిపించాడు. ఈరోజు మళ్ళీ అమరావతిని డెవలప్ కోసం ఎంతోమంది కృషి చేసి ఎంతోమంది విదేశాల నుంచి తీసుకొచ్చి దాన్ని ఎలా డెవలప్ చేయాలా ఏం కథ అని ప్లానింగ్ చేస్తున్నాడు. అంటే ఈ ప్లానింగ్ అనేది చంద్రబాబు వల్లే అవుతుంది, కానీ వేరే పాలిటిక్స్ వల్ల కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీడియా ద్వారా. ఇంకోటి వచ్చి చంద్రబాబు ఎంతో కష్టపడి ఈ వయసులో కష్టపడుతున్నా అంటే దానికి హ్యాపీగా ఫీల్ కావాలా. 75 ఇయర్స్ చంద్రబాబు, మనం ఈ వయసులో మనం కూడా చేయలేకపోతాం. అతను చేస్తానని చెప్పి అతనికి హ్యాట్స్ ఆఫ్ తెలియపరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఎంతో కృషి పడుతున్నారు. ఇలాగే ముందు ఇలాగే పాలిటిక్స్ కొనసాగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దానివల్ల మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ప్రభుత్వంలో ఎటువంటి బాధ లేదు, హ్యాపీగా స్వచ్ఛందంగా తిరుగుతున్నాము ప్రజల దగ్గర హ్యాపీగా. ఎవరి కోసం స్వచ్ఛంగా ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, డిమాండ్ లేదు. గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి, మీరే చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు నిన్న మీడియా ద్వారా ప్రెస్ మీట్ వేసుకున్నారు. అతను ప్రెస్ మీట్ వేసుకునే దానికి కూడా సిగ్గుచేటైతుంది. అతను ఈరోజు తిరుపతికి పోయేదానికి కూడా అతను నిరాకరించారంటే అడ్డుపడినాడని చెప్తే అతను ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ చంద్రబాబు నాయుడు ఆ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఇతను క్యాస్ట్ ఫీలింగ్ పుట్టించి ప్రజల్లో భయాందోళన గుర్తు చేస్తున్నాడు. ఆ క్యాస్ట్ లేదు చంద్రబాబు నాయుడు దగ్గర. అందరికీ అతను క్రిస్టియన్ అని చెప్పి అతను మత మార్పిడి చేస్తున్నాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. మత మార్పిడి లేదు, ఎవరైనా పోవచ్చు, క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా దేవుళ్ళందరూ ఒకటే. చాలా వరకు డెవలప్ చేశాడు. అంటే ముందు ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి నేను మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇదండి కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజుల పాలన గురించి ప్రజల అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.